ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలని మీకు శుభం కలుగునగాక. నా దేవుని హస్తం మెండుగా మిమ్మల్ని దీవించునగాక. ఈరోజు ఒక వాక్యాన్ని మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. మనం వెళ్ళే ప్రతి మార్గంలో తోడు కావాలి. మనతో స్నేహితులు ప్రయాణం చేస్తారు, కొన్నిసార్లు తల్లిదండ్రులు ప్రయాణం చేస్తారు, కొన్నిసార్లు జనముతో కలిసి ప్రయాణం చేస్తాం. మన ప్రయాణం ఎప్పుడూ దీవెనకరంగా క్షేమకరంగా ఉండాలని ఆశిస్తూ ఉంటాం. ఎప్పుడైనా ఒంటరిగా వెళ్లాల్సి వచ్చిందనుకుంటే తప్పదు, వెళతాం. కానీ బిక్కుమంటూ వెళతాం, గుండెలో ఆందోళనతో వెళతాం. ప్రతి మార్గం దగ్గర అనుమానంతో తొంగి చూస్తాం. మన మార్గంలో ఇది కరెక్టా కాదని సందేహంతో అడుగులు వేస్తాం. కానీ దానివల్ల ఏమవుతుందంటే, నీకు ఎవ్వరు లేకపోవడం వల్ల నీ జీవితంలో నీ గుండెలు ఇన్ని పుడతాయి. కానీ నడిపించేవాడు నీకుంటే, ఆ మార్గం తెలిసినవాడు నీతో ఉంటే హాయిగా నీ ప్రయాణం సాగుతూ ఉంటుంది. అందుకని ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, 91వ కీర్తనలో చాలా తేటగా రాసిన మాట 11వ వాక్యం చదువుతున్నాను. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. విన్నారా? నీ మార్గంలో వెళ్ళేటప్పుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తారంట. పలానా భక్తుడు ప్రయాణం వెళుతున్నాడు, వెళ్ళండి అని ఆజ్ఞాపిస్తే కాపాడడానికి ఆ దూతలు వస్తాయట. కానీ ఒంటరి పయనం కానీ ఇరుగు ప్రయాణం కానీ చేసినప్పుడు నువ్వు కంగారు పడుకున్నట్లుగా దేవుడు ఎంత ఏర్పాటు చేశాడండి. అసలు ఈ మాట వింటేనే ఆశ్చర్యం అనిపిస్తుంది. మన బతుకు, మన స్థితి ఒకసారి ఆలోచిస్తే నీటి బుడగ, సాగిపోయే నీడ, కొంతసేపు ఉంటాం, అంతలో మాయమైపోతాం. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? చాలా తేటగా రాసిన మాట. నీ మార్గంలో నువ్వు వెళ్ళినప్పుడు కాపాడుటకై, అంటే నేను ఒంటరిగా వెళ్ళడానికి ఆయనకి ఇష్టపడ్డా. తండ్రి తన పిల్లలను బయటికి పంపేటప్పుడు కానీ, తల్లి తన పిల్లలను బయటికి పంపేటప్పుడు ఎన్నిసార్లు జాగ్రత్త అంటుంది. ఒకవేళ వాళ్ళని తీసుకెళ్ళి స్టేషన్లో బండి ఎక్కించాలనుకో, ఎవరినో ఒకరు తోడు పంపుతారా? అయ్యా బండి ఎక్కించినాకే రానా అంటాడు. అంటే అర్థం ఏమిటి? అంతగా భద్రత. ఆ తర్వాత అదే క్రొత్త ప్రయాణం అనుకోండి, వాళ్ళ బంధువులు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అప్పచెప్తాం. అయ్యా జాగ్రత్త, ఆ స్టేజ్ వచ్చినప్పుడు ఒకసారి చెప్పి వీళ్ళని దించండి అయ్యా. అంటే అర్థం ఏంటంటే వీళ్ళకి కాపుదల ఉండాలి అని వాళ్ళ ఆలోచన. మరి దేవుడు కూడా అంటున్నాడు, నా పిల్లల మార్గాల్లో వెళుతుంటారు, ఇరుకులు ఉంటాయి, అప్పుడప్పుడు బోన్లు ఉంటాయి, గుంట నక్కలు ఉంటాయి, చెరలు ఉంటాయి, ముళ్ళ కంపలు ఉంటాయి, చెరిచేవాళ్ళు ఉంటారు, పడగొట్టేవాళ్ళు ఉంటారు, పతనావస్థకి తీసుకెళ్లే వ్యసనాలు ఉంటాయి. వాటన్నిటి నుంచి కాపాడడానికి నమ్మిన దేవుడు నమ్మకస్తున్న దేవుని బిడ్డలకి, విశ్వాసులకి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట, వారు వెంట వెళ్ళండి అని. ఈ రోజున ఓ సేవకుడిగా సంతోషంగా చెప్పగలిగిన మాట. నువ్వు దేవుల్లో ఎంత ఎదుగుతావో, దేవునికి ఎంత దగ్గర అవుతావో, దేవుని సందులో నువ్వు ఎంత కలిసి ఉంటావో, దేవుని మాట ప్రకారం జీవిస్తావో, అంతగా ప్రేమించిన దేవుడు దూతను పంపించి నీకు కాపుదల దాయిచేస్తాడు. ఆహా, దేవుని కాపుదలలో నీ పయనం సాగితే నీ జీవితం ఎంత దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని దూత నీతో బయలుదేరితే అపవాది కానీ మరొక వ్యక్తి కానీ లేవగలడా? నీకెదురుగా నిలవగలడా? జై జీవితంతో వెలుగుమయంగా నీ జీవితం సాగునగాక. పరిశుద్ధుడును ప్రేమబడిన ప్రభు, వందనాలయ అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. కుటుంబాలను దీవించండి, ప్రార్థనలను సహవాసంలో వాక్యంలో నడిపించండి, కంచి వేసి కాపాడండి, రాకడ కొరకు సిద్ధపరచండి, వాళ్ళ అవసరాలు తీర్చండి, కుటుంబంలో ఐక్యత, సంతోషం, సమాధానం, ఆరోగ్యం దయచేయండి, ప్రార్థనలో పెంచండి, రాకడ కొరకు సిద్ధపరచండి. అన్నిటికంటే వాళ్ళ కష్టార్జితను దీవెనకరంగా మార్చి నీ రాకడ కొరకు ఆయత్తపరిచి మేలు చేయమని, వృద్ధులు క్షేమం కలగాలి. యేసు శక్తి కలిగిన నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.